ఇది ఆల్రెడీ మీ డిపార్ట్మెంట్ డిఎం అంటే టిఫిన్ చేశారా? టిఫిన్ చేశారా? చెప్తున్నా, విచ్చలవిడితనం వచ్చింది. కొంచెమన్నా చట్టాలకు న్యాయాలకు చట్టం ఉంది, ఒక పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి, మనం తప్పు చేస్తే శిక్షించబడతామన్న ధైర్యం లేకుండా జనాలలో విచ్చలవిడితనం వచ్చింది. డ్రగ్స్ గాంజా విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇవన్నీ ఎప్పుడైతే రాష్ట్రంలో ఈ విధంగా డ్రగ్స్ గాంజా అన్నవి బయటకు వచ్చాయో మహిళల మీద, పసిబిడ్డల మీద, 5 నెలల పసిబిడ్డ నుంచి 80 సంవత్సరాల పురువృద్ధురాలి వరకు కూడా మహిళ అయితే చాలు అని ఇలాంటి కీచకులు కామాంధులు చొరబడిపోతున్నారు. కాబట్టి వీటన్నింటి మీద గట్టిగా చట్టాలు రావాలి. చట్టాలు బిఎన్ఎస్ లాంటి కఠినమైన చట్టాలు వచ్చినా కూడా ఈ రోజుటికి ఎక్కడో చట్టాలలో ఉన్న చిన్న లూప్ హోల్స్ చూసుకొని నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఇలాంటి నేరాలు జరగకుండా ఉండి కట్టడి చేసేందుకే మహిళా కమిషన్ కూడా ఎక్కడికక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తోంది. ఈ గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో హిడెన్ కెమెరాస్ సంబంధించిన నేను కూడా మీడియా ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానీ చూసి తెలుసుకోవడం జరిగింది. ఇమీడియట్గా అదే రోజు సాయంత్రము గుడ్లవెల్లేరు హాస్టల్ని విజిట్ చేశాను. ఆ విద్యార్థినిలతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అక్కడ వాష్రూమ్స్ అన్నీ కూడా తిరిగి చూడడం జరిగింది. అదే కాకుండా నేను అక్కడే ఆ పిల్లలందరితో మాట్లాడడం కాకుండా ఆ స్టాఫ్తో కూడా మాట్లాడాను. అనేకమైనటువంటి అనుమానాలకు తావించే విధంగా ఆ సంఘటన ఉంది అన్నదానికి మహిళా కమిషన్ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. సో పిల్లలు అందరూ కూడా 2 షవర్స్ తీసుకువెళ్ళే ఫొటోస్ని కూడా మాకు షేర్ చేశారు. 2 షవర్స్ మాత్రమే, ఒక 2 మహిళా కానిస్టేబుల్స్ తీసుకెళ్లే ఫొటోస్ మాకు షేర్ చేశారు. దాని మీద కూడా మేము గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి నోటీసులు ఇష్యూ చేశాము. అయితే ప్రిన్సిపల్ ఒక్కరు మాత్రమే వచ్చారు, 2 వార్డెన్స్ సిక్ అయి ఉన్నారని చెప్పారు. అది కాకోకుండా మేము 3 వార్డెన్స్కి ఇంకా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్స్గా ఉన్న ఇంకొక 2కి కూడా నోటీసులు సర్వ్ చేశాము. ఈ నెల 25వ తేదీ మళ్ళీ మరొకసారి విచారణకు ఆదేశించాం. ఖచ్చితంగా ఎక్కడైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు చేస్తున్న వారి ఎదుటనే ఏదైనా నిర్ధారించే అవకాశం ఉండాలి. అలాంటి పని చేయాలి. అలాంటిది జరగకుండా విద్యార్థినులందరూ బయట ప్రొటెస్ట్ చేసే సమయంలో ఏదైతే పవర్ కూడా ఆఫ్ చేసి మరి ఏదైతే డిటెక్టర్తో ఏదైతే మరి హిడెన్ కెమెరాస్ కోసం సెర్చ్ చేశారో దాని మీద కూడా మహిళా కమిషన్కి అనుమానాలు ఉన్నాయి. అదే కాకుండా 2 షవర్స్ను మాత్రమే తీసుకెళ్లడం వెనుక కూడా అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కాకోకుండా వార్డెన్ ఏదైతే స్టూడెంట్స్ని బెదిరింపులకు పాల్పడిందో, మీరు ఏదైనా సరే ఎక్కువ చేస్తే మీ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా బయటకు పంపిస్తామన్న బెదిరింపులకు కూడా రేపు ఉదయం కల్లా ఇది అబద్ధం అయిపోతుంది, అవ్వాలి కూడా అన్న బెదిరింపులు ఇవన్నీ మా నోటీస్లో ఉన్నాయి. తప్పకుండా వీటన్నింటికి సమాధానం ఇవ్వాలి. ఎందుకు ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు, ఎందుకు ఇలాంటి గతంలో ఒక 2 విద్యార్థినీల మీద 2 విద్యార్థుల మీద అలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళను సస్పెండ్ చేసి ఇంటికి పంపించకుండా ఇంతమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా ఎందుకు ప్రవర్తించారు యాజమాన్యం అన్న విధంగా మేము నోటీసులు ఇచ్చి వాళ్ళను ప్రశ్నించాము. ఇంకా కొంతమందిని ప్రశ్నించాల్సింది ఉంది. వారి నుంచి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా ప్రెస్ మీట్ పెడతాం. ఖచ్చితంగా ఆ ఎంక్వైరీలో ఏవైతే మేము తీసుకున్నామో వాటన్నింటినీ పెట్టడమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ ఒక నివేదికను మేము విజిట్ చేసిన నివేదికను ప్రభుత్వానికి పంపించాము. అదేవిధంగా డీజీపీ గారికి కూడా పంపించాము. మరి మరొకసారి ఈ ఎంక్వైరీ కూడా పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ కోర్టుకు కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల కోసం రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర మహిళా కమిషన్కి ఒక యాక్ట్ ఉంది. ఇతర రాష్ట్రాలలోని విషయాలలో మేము జోక్యం చేసుకోం. ఇంకొకటి ఏంటంటే కాదంబరి విషయంలో ఏదైతే బాలీవుడ్ నటి కాదంబరి విషయంలో జరిగిన సంఘటనలో అనేక రకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి. ఇలా అంటే చదువుకోని వాళ్ళు మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఈరోజు మహిళా కమిషన్ ఆశ్రయిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడైనా అలసత్వం జరిగినా, అధికారుల దగ్గర అలసత్వం జరిగినా ఇమీడియట్గా వారి హక్కులు ఉన్నాయి, వారి హక్కులను కాపాడుకోవాలి, వారి హక్కుల కోసం మేము వస్తాము, మాకు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని నిలదీస్తున్నారు మహిళలు. సో అలాంటి సమయంలో ఒక చదువుకున్న ఉన్నతమైన చదువుకున్న బాలీవుడ్ నటి
ఎందుకు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ ఆశ్రయించలేదు? విజయవాడకు వచ్చిన బాలీవుడ్ నటికి మహిళా కమిషన్ ఉంది తెలీదా? బాలీవుడ్ నటి ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్ విజయవాడకు వచ్చింది. విజయవాడకు వచ్చి అనేక మందిని కలిసింది. మరి మహిళా కమిషన్ను కలవాలని ఎవరు సలహా ఇవ్వలేదా? లేకపోతే మహిళా కమిషన్ ఉందని కూడా తెలుసు కదా బాలీవుడ్ నటికి. మహిళా కమిషన్ ఎందుకు ఆశ్రయించలేదు? సుమూటగా నేను అదే చెప్తున్నా. ఈ రాష్ట్రంలో మహిళలకు నేను సుమూటగా స్వీకరిస్తా. అది ఏ ప్రాంతమైనా, ఏ రాజకీయ పార్టీలైనా నేను సుమూటగా స్వీకరించేదానికి మహిళా కమిషన్. నేను చెప్తున్నా, ముంబైకి చెందిన మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన మహిళ మీద నేను సుమూటగా తీసుకోలేను. ఈ రాష్ట్ర మహిళలైతే నేను సుమూటగా తీసుకోవడానికి సిద్ధం. నా యాక్ట్ ఉంది, నేను యాక్ట్ ప్రకారం పనిచేస్తున్నా. నాకు చట్టం ఉందో, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం ఉందో, ఆ చట్టబద్ధంగానే నేను పనిచేస్తున్నా. చట్టాన్ని మీరి పనిచేయడానికి నాకు కూడా హక్కు లేదు. థ్యాంక్ యూ. ఇంకేమైనా? సో ముఖ్యంగా జైల్లో ఉన్నటువంటి మహిళల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది మహిళా కమిషన్. అదేవిధంగా జైల్స్లో ఉన్నటువంటి ప్రిజనర్స్ ఎవరైతే జైలుకు వెళ్ళిన తర్వాత మరి బయట ఉన్న మహిళలకు బయట ఉన్న సమస్యలను ఎవరో ఒకరికి చెప్పుకుంటారు. మరి ప్రిజన్లో సంవత్సరాల తరబడి అక్కడే ఉన్నటువంటి ఉమెన్ కానీ ఎలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో మేము ఒక ప్రొఫార్మా ఇన్స్పెక్షన్స్ కూడా పెట్టుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జైలు, ఉమెన్ ఉన్న ప్రతి జైలును కూడా విజిట్ చేస్తాం. విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేస్తూ అక్కడ వారికి ఏ సదుపాయాలు ఉన్నాయి, వారు ఎటువంటి వాతావరణంలో ఉన్నారు, వారికి సరైనటువంటి కిచెన్ సముదాయాలు కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, అదేవిధంగా పడుకునే పడక సదుపాయాలు కానివ్వండి, అదేవిధంగా వెంటిలేషన్కి సంబంధించి కానివ్వండి, మెడిసిన్స్ డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారా లేదా, నైట్ టైం ఏదైనా ఇబ్బంది అవుతే ఎలా ఉంది, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, లోపల వ్యక్తిగత పరిశుభ్రత కానివ్వండి, పరిసరాల పరిశుభ్రత కానివ్వండి, ఇలాంటివన్నీ పాటిస్తున్నారా లేదా, ఎంత గదులు ఏ విధంగా ఉన్నాయి, అంటే వారికి విశాలమైన గదులు ఉన్నాయా లేదా, వీటన్నింటినీ కూడా మానసిక పరిస్థితి కూడా వీటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అక్కడ ఖైదీలుగా ఉన్నవారు ఖచ్చితంగా వారి మానసిక పరిస్థితి కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తూ వారు మార్పు చెంది బయటకు వచ్చే విధంగా చేయాలన్నదే మహిళా కమిషన్ ఉద్దేశం.